మీకు కూడా డాగ్స్ అంటే ఇష్టమా? ప్రెగ్నెన్సీలో డాగ్స్ని పెంచుకోవడం ఎంతవరకు సేఫ్? హెల్దీ వ్యాక్సినేటెడ్ డాగ్స్ అయితే చాలా వరకు సేఫే. ఇవి మనకి మంచి కంపానియన్స్ అండ్ వీటితో టైం స్పెండ్ చేయడం మనకి చాలా లవ్లీగా ఉంటుంది కదా. అండ్ ఇవి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి కూడా మనల్ని దూరంగా ఉంచుతాయి. కాకపోతే కొన్ని రిస్క్స్ ఉంటాయి. వీటి ఫర్ వల్ల మనకు కొంచెం అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. స్నీజెస్, నెక్స్ట్ ఇచ్చింగ్, అండ్ ఇవి ఫర్ లోపలికి ఇన్హేల్ చేస్తే కొంతమందికి ఆస్మా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట. వీటిని ఎప్పుడూ టిక్స్ అండ్ ఫ్లీస్ ఫ్రీగా ఉంచాలి. అండ్ ఇవి కొంచెం లార్జ్ అన్టేమ్డ్ అన్ఫ్రెండ్లీ డాగ్స్ అయితే ఇవి మన మీద ఇలా ఉరకడం వల్ల కొంచెం ట్రిప్ అయి ఫాలో అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట. ఎప్పుడూ కూడా బెల్లి ప్రొటెక్టెడ్గా ఉంచుకోవాలి ప్రెగ్నెన్సీలో. అవి గబుక్కున మన మీద జంప్ చేయకుండా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ మీరు అవుట్వే చేసుకుని మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంతమంది క్యాట్స్ పెంచుకుంటూ ఉంటారు. క్యాట్స్ వల్ల ఏంటి అంటే కొంచెం క్యాట్ పూప్ అవి క్లీన్ చేస్తే ఇన్ఫెక్టెడ్ క్యాట్ ఫీసెస్ ద్వారా టోక్సోప్లాస్మోసిస్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో వీలైనంత వరకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు క్యాట్ పూప్ అసలు మీరు క్లీన్ చేయకుండా ఉండండి. అండ్ బై ద వే హీఈస్ ఆర్యా అండ్ ఈస్ 3 years old. ఆర్యా, సే హాయ్.